ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు సంక్షోభం తీవ్రతరమవుతోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఆధీనంలోకి తీసుకోవడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఈ సమయంలోనే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ జెండాతో హర్ముజ్ లో ప్రయాణించే నౌకలకు ఇరాన్ అనుమతించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే భారత్ కు చెందిన 2 చమురు ట్యాంకర్లు సురక్షితంగా హర్ముజ్ లో ప్రయాణించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ స్పందన. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తో పాటు ఆసియా దేశాలతో పాటుగా ప్రపంచంలోని యూరోపియన్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున చమురుకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడే, చమురుకు సంబంధించి పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కు ఒక పెద్ద ఊరట కలిగే అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ లో త్వరలోని ప్రస్తుతానికైతే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కానీ రాబోయే 3-4 రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ఆందోళన నెలకొన్న తరుణంలో భారత్ ఒక మంచి శుభవార్త అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే హర్ముజ్ జలసంధికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పెట్రోల్ డీజిల్ చమురుకు సంబంధించిన పెద్ద నౌకలన్నింటినీ కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో బ్లాక్ చేసిన పరిస్థితి. హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ తన ఆధీనంలో చేసుకుంది. తన మాట లెక్క చేయకుండా ఎవరైనా అక్కడి నుంచి నౌకను బయటకు వెళ్లాలని చూస్తే, తన అనుమతి లేకుండా పోవాలంటే ఖచ్చితంగా వాటిని ఫీల్ చేస్తామంటూ కూడా ఇంతకు ముందుకే ఒక సీరియస్ వారెంట్ ఇచ్చిన పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి నుంచి దాదాపు 40% పైగా కూడా మనకు చమురు అక్కడి నుంచే వస్తుంది. కూడలు అనేది మనం దిగుమతి చేసుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో భారత్ కు సంబంధించి గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ అదేవిధంగా ఇరాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. సో చర్చలు ఒక రకంగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే మన గ్యాస్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో చమురు సంబంధించి పెట్రోల్ డీజిల్ కొత్త కూడా ఇబ్బంది రాబోతున్న ఉద్దేశంతో ముందస్తుగానే చాలా భారత్ వ్యూహాత్మకంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తు ప్రణాళిక దృష్ట్యా కొంత చర్చలు వేగతరం చేసిందని చెప్పవచ్చు, స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో చర్చలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. సో భారత్ సంబంధించి ఏ ఒక్క నౌకను కూడా, భారత జెండాతో ఉండే ఏ ఒక్క నౌకను కూడా హర్ముజ్ జలసంధి వద్ద ఆపలేము. ఖచ్చితంగా వాటికి ఎంట్రీ ఉంటుంది. వాటికి రెగ్యులర్ గా సాధారణ పరిస్థితి ఎలాగైతే వెళ్ళిందో అలాగే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇరాన్ నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 భారీ నౌకలు చమురుతో ఇటు భారత్ వైపు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో భారత్ నుంచి ఇప్పుడు ఇవి 2 కాదు, ఇక భవిష్యత్తులో కూడా భారత్ కు సంబంధించినటువంటి ఉండేటువంటి భారత్ సంబంధించి ఉండే అన్నిటి కూడా జెండాతో ఉండేటి అన్నిటి నౌకలను కూడా పంపిస్తామని చెప్పేసి ఒక ఇద్దరి మధ్య ఇరాన్ అదేవిధంగా భారత్ మధ్య ఒప్పందం కుదురుతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ చమురుకు సంబంధించి కొంత ఇబ్బంది నుంచి బయటపడ్డట్టే అవుతుంది. ఇక సాధారణ పరిస్థితులు వస్తే 1-2-3 రోజులు కొంత ఏదైనా అంటే ఇప్పుడు అతనికి బయలుదేరేసి మనకు చేరేందుకు కొంత ఇబ్బంది అయితే అది కూడా ఈ ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ నిలువలకైతే ఇబ్బంది లేదు. మరొక 1-10 రోజుల పాటు ఈ లోపు అక్కడి నుంచి కనుక నౌక వస్తే దానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే దాదాపుగా మోర్ దెన్ 3-4 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరోవైపు ఇక రెగ్యులర్ గా వచ్చేటువంటి హర్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి కూడా మనకు వస్తున్న నేపథ్యంలో భారత్ కు మాత్రం చమురుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్రం భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మొత్తంగా అయితే ఒక రకంగా భారత్ కు పెద్ద ఒక గండం నుంచి బయటపడ్డట్టే అయిందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హర్ముజ్ జలసంధి దగ్గర పూర్తి స్థాయిలో అన్ని నౌకలు స్టక్ అయిన పరిస్థితి తెలిసిందే. ఏదైనా తన మాట లెక్క చేయకుండా పోతే వాటిపై దాడి చేసి ఫేస్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో ఒకటి పెద్ద ఎత్తున అంటే సముద్ర అంతర్భాగంలో పెద్ద ఎత్తున క్షిపలను కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. బాంబు పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో తన అనుమతి లేకుండా ఎవరైనా పోతే ఆ నౌకను ఫేస్ చేయడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా భారత్ కు ఇక చమురు సంబంధించి కొంత ఏదైతే ఇబ్బందులు అనుకున్నామో ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడ్డట్టే మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.